హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐపీఎల్ ఆక్షన్ లో నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే విధంగా మన ప్లేయర్స్ అందరూ హాట్ కేక్స్ లో రికార్డ్ బ్రేకింగ్ ప్రైజెస్ కి అమ్ముడుపోయారు. ఎస్పెషల్లీ మన ఇండియన్ స్టార్స్ కి హ్యూజ్ అమౌంట్ వచ్చింది. అయితే ఆక్షన్ స్టార్ట్ అయ్యి నుండి ఫస్ట్ 2 మార్క్యూ సెట్స్ లో ప్లేయర్స్ ని ఏ టీమ్స్ బై చేశారు అండ్ ఎంతెంత ప్రైజెస్ కి బై చేశారు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక ఈసారి ఆక్షన్ లోకి ఫస్ట్ ప్లేయర్ గా హర్షదీప్ వచ్చాడు. ఇతని కోసం సిఎస్కే, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటన్స్, ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ టీమ్స్ అన్ని ఇతని కోసం బిడ్ చేశారు. అయితే బిడ్డింగ్ ఎండింగ్ కి వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ టీం నుండి ఒక మాసివ్ బిడ్డింగ్ చూసాం. ఎస్ఆర్ఎస్ టీం 15.25 crore అమౌంట్ బిడ్ చేశారు. అండ్ సన్ రైజర్స్ టీమ్ లోకి సోల్డ్ అయ్యాక పంజాబ్ టీం ఇతని బిడ్ ని ఇంక్రీజ్ చేసి 18 crore రూపీస్ కి హర్షదీప్ సింగ్ ని బై చేశారు. ఇక సెకండ్ ప్లేయర్ గా వచ్చిన కగిసో రబాడా కోసం ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ అండ్ గుజరాత్ టైటన్స్ ఈ ఫ్రాంచైజ్ అన్ని పోటీ పడ్డారు. అయితే గుజరాత్ అండ్ ఆర్సీబీ టీం చివరి వరకు ఇతని కోసం బిడ్ చేశారు. ఫైనలీ గుజరాత్ టైటన్స్ టీం 10.85 crore రూపీస్ కి ఇతన్ని కొనుగోలు చేశారు. అండ్ దాని థర్డ్ ప్లేయర్ గా వచ్చిన శ్రేయస్ అయ్యర్ కోసం చాలా టీమ్స్ కాంపిటేటివ్ గా బిడ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేకేఆర్ టీం స్టార్టింగ్ బిడ్డింగ్ చేయగా కేకేఆర్ అండ్ పంజాబ్ వీళ్ళ మధ్య బిడ్డింగ్ జరిగింది. 7.25 crore అమౌంట్ ఉండగా డీసీ టీం బిడ్డింగ్ లో పార్టిసిపేట్ చేశారు. ఇతని ప్రైస్ 10 CR ఉండగా అగైన్ పంజాబ్ టీం మళ్ళీ బిడ్డింగ్ లో పార్టిసిపేట్ చేశారు. ఢిల్లీ అండ్ పంజాబ్ ఈ రెండు ఫ్రాంచైజ్ మధ్య ఒక మైండ్ బ్లోయింగ్ కాంపిటీషన్ చూసాం. అయితే ఏ టీం కూడా చివరి వరకు గివ్ అప్ చేయలేదు. ఫైనలీ పంజాబ్ టీం 26.75 crore అమౌంట్ కి శ్రేయస్ అయ్యర్ ని బై చేశారు. ఆల్ టైమ్ ఆక్షన్ హిస్టరీలో సెకండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ గా శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. ఆ తర్వాత వచ్చిన జాస్ బట్లర్ కోసం రాజస్థాన్ అండ్ గుజరాత్ స్టార్టింగ్ బిడ్ చేయగా ఆఫ్టర్ 10 CR పంజాబ్ టీం బిడ్డింగ్ లో పార్టిసిపేట్ చేశారు. అండ్ దెన్ లక్నో అండ్ గుజరాత్ ఈ రెండు ఫ్రాంచైజ్ కూడా ఇతని కోసం బిడ్ చేసి ఒక హెవీ కాంపిటీషన్ ఇచ్చారు. ఫైనలీ గుజరాత్ టైటన్స్ టీం 15.75 crore అమౌంట్ కి ఇతన్ని బై చేశారు. ఆ తర్వాత వచ్చిన మిచెల్ స్టార్ కోసం కేకేఆర్, ఎంఐ, ఆర్సీబీ, డీసీ ఈ ఫ్రాంచైజ్ అన్ని బిడ్ చేయగా ఫైనలీ ఢిల్లీ క్యాపిటల్స్ టీం 11.25 crore రూపీస్ కి బై చేశారు. సిక్స్త్ ప్లేయర్ గా వచ్చిన రిషబ్ పంత్ కోసం ఎల్ఎస్జీ అండ్ ఆర్సీబీ స్టార్టింగ్ బిడ్ చేశారు. ఆఫ్టర్ 12 CR సన్ రైజర్స్ టీం బిడ్డింగ్ లో పార్టిసిపేట్ చేశారు. అండ్ 20.50 వరకు ఇతని కోసం బిడ్ చేశారు. అయితే ఎల్ఎస్జీ టీం 20.75 crore అమౌంట్ బిడ్ చేశారు. దెన్ డీసీ టీం ఆర్టీఎం యూజ్ చేయగా ఎల్ఎస్జీ ఫైనల్ ఆప్షన్ గా ఒక్కసారిగా ఇతని ప్రైస్ ని ఇంక్రీజ్ చేసి 27 crore రూపీస్ కి బై చేశారు. ఇది ఎల్ఎస్జీ టీం నుండి గ్రేట్ బై అని చెప్పుకోవాలి. ఆక్షన్ హిస్టరీలోని మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్ గా రిషబ్ పంత్ ఉన్నాడు. అండ్ సెకండ్ మార్క్యూ లిస్ట్ లో వచ్చిన ఫస్ట్ ప్లేయర్ మహమ్మద్ షమి పైన సిఎస్కే, జీటీ అండ్ ఎస్ఆర్హెచ్ ఈ ఫ్రాంచైజ్ అన్ని బిడ్ చేయగా అయితే ఎల్ఎస్జీ టీం 9 crore వరకు బిడ్ చేయగా దెన్ సన్ రైజర్స్ టీం 10 crore రూపీస్ బిడ్ చేసి ఇతన్ని బై చేశారు. ఇది సన్ రైజర్స్ టీం నుండి వన్ ఆఫ్ ది గ్రేట్ బై అని చెప్పుకోవాలి. ఎందుకంటే మహమ్మద్ షమి లాంటి ఒక స్టార్ పేసర్ ని 10 crore కి బై చేయడం అంటే అది రియల్లీ అమేజింగ్ అని చెప్పుకోవాలి. ఇక ఎయిత్ ప్లేయర్ గా వచ్చిన డేవిడ్ మిల్లర్ కోసం గుజరాత్ టైటన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండ్ ఎల్ఎస్జీ ఈ టీమ్స్ అన్ని బిడ్ చేయగా ఫైనలీ లక్నో టీం 7.50 crore రూపీస్ కి బై చేశారు. ఇక నైన్త్ ప్లేయర్ గా వచ్చిన యుజ్వేంద్ర చహల్ కోసం సిఎస్కే, గుజరాత్, పంజాబ్ ఈ ఫ్రాంచైజ్ అన్ని బిడ్ చేయగా అయితే పంజాబ్, ఎల్ఎస్జీ ఈ రెండు ఫ్రాంచైజ్ 14 crore వరకు బిడ్ చేశారు. ఆ తర్వాత ఆర్సీబీ అండ్ ఎస్ఆర్హెచ్ బిడ్డింగ్ లో పార్టిసిపేట్ చేశారు. అయితే సన్ రైజర్స్ టీం 7.75 crore వరకు ఇతని కోసం బిడ్ చేశారు. బట్ ఫైనలీ పంజాబ్ టీం 18 కోట్ల ఎక్స్పెన్సివ్ అమౌంట్ కి ఇతన్ని బై చేశారు. 10th ప్లేయర్ గా వచ్చిన మహమ్మద్ సిరాజ్ కోసం గుజరాత్ టైటన్స్, సిఎస్కే అండ్ చాలా ఫ్రాంచైజ్ కాంపిటేటివ్ గా బిడ్ చేయగా ఫైనలీ గుజరాత్ టైటన్స్ టీం 12.25 crore రూపీస్ కి ఇతన్ని బై చేశారు. ఈవెన్ ఆర్సీబీ టీం దగ్గర ఆర్టీఎం కార్డ్ అవైలబుల్ లో ఉన్నప్పటికీ బట్ వాళ్ళు బైబ్యాక్ చేయలేదు. ఇక 11th ప్లేయర్ గా వచ్చిన లియం లివింగ్స్టన్ కోసం ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ సిఎస్కే కాంపిటేటివ్ గా బిడ్ చేయగా ఫైనలీ ఆర్సీబీ టీం 8.75 crore రూపీస్ కి బై చేశారు. ఇక లాస్ట్ ప్లేయర్ గా వచ్చిన కేఎల్ రాహుల్ కోసం స్టార్టింగ్ ఆఫ్ ది ఆక్షన్ లో కేకేఆర్ అండ్ ఆర్సీబీ టీం కాంపిటేటివ్ గా బిడ్ చేశారు. ఆఫ్టర్ దెన్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ బిడ్డింగ్ లో పార్టిసిపేట్ చేశారు. ఫైనల్లీ ఢిల్లీ క్యాపిటల్స్ టీం 14 crore రూపీస్ కి కేఎల్ రాహుల్ ని బై చేశారు. ఇక ఇది గైస్ ఫస్ట్ 2 మార్క్యూ సెట్స్ లో సోల్డ్ అయిన ప్లేయర్స్ వీళ్ళే.
మన ఛానల్లో ఆక్షన్ కి సంబంధించిన ప్రతి చిన్న లైవ్ అప్డేట్ వస్తూ ఉంటాయి. మీరు ఆ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.